ఇరాన్ మీడియా తెలివిగా ఒక విజువల్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏదైతే మొన్న జరిగినటువంటి దాడికి సంబంధించి దాడి ముందు జరిగిన పరిణామాలని తీస్తూ ఎలాగ ప్రిపేర్ చేసుకున్నారు, మిస్సైల్ ఎట్లా ప్రిపేర్ చేశారు, డ్రోన్లు ఎట్లా ప్రిపేర్ చేశారు, వాటిని ఏ విధంగా రన్నింగ్లోకి తీసుకొచ్చారు, ఎలాగ ఇజ్రాయెల్ మీద పంపించారు, ఈ విజువల్స్ అన్నీ ప్రొజెక్ట్ చేసి మరి ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుందా? ఆ డ్రోన్స్ అన్ని దారిలోని ధ్వంసమైనాయి కదా. వీళ్ళు ఇంకొక వీడియో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇరాన్ నుంచి బయలుదేరినటువంటి విజువల్ని ఒక పక్కన చూపెడుతూ వాటిని దారిలోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎట్లా ధ్వంసం చేశారన్నటువంటి వీడియోని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి ఇరాన్ శక్తిని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కానీ ఇరాన్ శక్తిని తుత్తినియలు చేయగలిగినటువంటి శక్తి ఇజ్రాయెల్ దగ్గర ఉంది అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వీళ్ళు ఇప్పుడంతా సోషల్ మీడియా సెల్ ఫోన్లలో, యూట్యూబ్లో వీడియోలను మెన్షన్ చేయడం, లేకపోతే వాట్సాప్ సపరేట్ వీడియోలు మెన్షన్ చేయడం, దాంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసుకుంటున్నటువంటి వీడియోల ప్రదర్శన అది.